ఐదవదిగా దేవుని బిడ్డలారా, నేను వెళ్ళిపోతాం త్వరగా. ఐదవదిగా మనం చూసినప్పుడు 100వ వాక్యం అంటే 100వ వాక్యం 119వ కీర్తన 100. ఆమేన్ చెప్పండి, ఆమేన్ చెప్పండి. ఇది ఎన్నోది? ఐదవది. ఉపదేశమును మనం ఏం చేయాలి? లక్ష్యము చేయాలి. అంటే లక్ష్యం అంటే ఏంటి అర్థం అమ్మా? లక్ష్యం అంటే ఏంటి? ఉపదేశం నేను లక్షించు. లక్ష్యము అనేది దాని మీద ఏంటంటే మనం వాక్యం అంటే లక్ష్యం ఉండాలి, నిర్లక్ష్యం ఉండకూడదు. ఏముండకూడదు? లక్ష్యం ఉండాలి. చూడండి, నేను ఒకసారి వాక్యం చెప్పాను. మన దేని మీద లక్ష్యం ఉంచాలి? వాక్యం మీద. మన ప్రధాన యాజకుడైన యేసు మీద లక్ష్యము ఉంచాలి అని చెప్పాను. దేని మీద లక్ష్యం ఉంచాలంటే ఉపదేశం మీద, వాక్యం మీదే మన లక్ష్యం ఉండాలి, నిర్లక్ష్యం కాదు. యథార్థంగా ఒప్పుకోవాలి, మనలో చాలామంది నిర్లక్ష్యంగా ఉన్నారు కాబట్టి ఐశ్వర్యవంతులు అవ్వట్లేదు. అర్థమవుతుందండి? నువ్వు లక్ష్యం చేయి. దేవుడు మాట్లాడే ప్రతి మాట మీద నువ్వు లక్ష్యం చేస్తే అది ఖచ్చితంగా నీకు ఆశీర్వాదం, అది ఖచ్చితంగా నీకు దీవెన. ఆమేన్. అది ఖచ్చితంగా నువ్వు ఆశీర్వదించబడినట్లుగా ఉండవు. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. మానవుని దైనందిన జీవితంలో మనం ఏమి చేయాలంటే, నీకు ఉపదేశం అంటే లక్ష్యం ఉండాలి, నిర్లక్ష్యం ఉండకూడదు. లక్ష్యము దాని మీద ఉండాలి, వాక్యం మీదే ఉండాలి. మాట్లాడుతున్నప్పుడు అందరూ కాన్సన్ట్రేషన్ దేవుని వాక్యం మీద లక్ష్యం పెట్టాలి. దేవుడు ఏం మాట్లాడుతున్నాడో మనం ఏం చేయాలి? లక్ష్యం అంటే నువ్వు రెస్పాండ్ అవ్వాలి. లక్ష్యం అయ్యేవాడు ముఖం ఎంతమందో చెప్తాను నేను. ఏజ్ రక్త విజయం. ఇందులో ఎంతమంది రెస్పాండ్ అవుతున్నారు, ఎంతమంది రెస్పాండ్ అవ్వట్లేదు? మీ ముఖాలు లేదు. ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ మైండ్. అంటే మీ ఫేస్ని బట్టి మీ మైండ్ ఏంటో ఇండెక్స్. హల్లెలూయా, స్తోత్రం. ఉపదేశం అంటే లక్ష్యం ఏంటి? మొక్కల్లో కనపడాలి కదా ఉద్యమం. స్తోత్రమే అంటే టీపీఎంలో అల్లిపోయేవారు ఒకేసారి అందరూ ఏమన్నారు? ఉపదేశం అంటే లక్ష్యం ఉండాలి. సమయం అయిపోతుంది. 4, 5వదిగా మన జీవితంలో మనము చెయ్యకూడని, మనం చెయ్యవలసిన అత్యంత కీలకమైన విషయం 141వ వచనం 6వ పాయింట్. 141వ వచనం, నేను అల్పుడును నిరాకరింపబడిన వాడను అయినను అయ్యా నీ ఉపదేశములు నేను మరవను. ఆ రోజు మనం ఏం చేయకూడదు? ఏమంటే కష్టములు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఇరుకులు వచ్చినా, దైనందిన జీవితంలో మనకు ఎన్ని ఎదురైనానో మనం ఏం చేయకూడదు తెలుసా? ఉపదేశాన్ని మర్చిపోకూడదు, వాక్యాన్ని మర్చిపోకూడదు. అర్థమవుతుందండి? మరవకూడదండి. కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, ఇబ్బందులు వచ్చినా వదిలేడా? యోబు అంటాడు, అయ్యా నీ ఉపదేశం నిర్దోషము. అంతచేత వదిలేడండి. యోబు అన్న మాట చూద్దాం ఒకసారి రండి. యోబు గ్రంథం 11:4 చదవండి. నా ఉపదేశము నిర్దోషము దేవా, నేను నీ దృష్టికి నేను ఎలాగున్నాను? 11:4 నా ఉపదేశము నిర్దోషముల నీవు దేవా, నీ దృష్టికి నేను పవిత్రుడని నువ్వు అమర్చున్నావు. హల్లెలూయా. ఉపదేశం ఏమంటున్నాడు? నిర్దోషము అంటున్నాడు ఆయన. అందుచేత నీ దృష్టికి నేను పవిత్రుడిని, అందుకే ఉపదేశాన్ని వినడానికి నేను చెవులు తెరవజేసుకుంటున్నాను అన్నాడు. మన దైనందిన జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా నేను వాక్యం కొరకు బ్రతకాలి. ఆమె వాక్యం కొరకు జీవించాలి. ఏమండి, ఇన్ని బాధలు ఎందుకు అనుభవించాలి? మేము ఇన్ని కష్టాలు ఎందుకు అనుభవించాలి? శుభ్రంగా ఉన్నదంతా మేము సేవ కట్టి మేము ఎందుకు నిందలు పడాలి? నేను ఒక మాట చెప్తాను, హ్యాపీ లైఫ్ లీడ్ చేయొచ్చు. అర్థమవుతుందండి? ఈరోజు సరైన బండి కూడా లేకుండా డొక్కు బండే మన విశ్వాసాన్ని, ఈ బండి మీద మేము చూడలేకపోతున్నాను అన్నాను. పోళ్ళు అలాగని కొనుక్కుంటా ఒక 10 ఏళ్ళు సాయం చేస్తే బాగుండు కదా. దేవుని స్తోత్రం. నేను అనేది ఏంటంటే దేవుడు ఇవ్వాలని, అది కాన్సెప్ట్. ఇప్పుడు బండి కొనడం పెద్ద ఈజీ ఉంది, పెద్దేం కాదు. 10,000 పెట్టి 20,000 కడితే బండి వచ్చేస్తుంది. అయితే నేను చెప్పే ఈ అత్యంత కీలకమైన విషయం ఏంటంటే ఉపదేశం కొరకు బ్రతకాలి. మనం దేవుని కొరకే బ్రతుకుతున్నామని చెప్తావు. ఉపదేశానికి లోబడిన జీవితం ఉండాలి కదా. ఈ బతుకంతా నీ కొరకే అని పాడేస్తాడు. ఎవడు రాస్తాడు, వీడు ఏదో పాడేస్తాడు.
బతుకులు ఒక్కటి దేవునికి లోబడేది ఉండదు. ఇప్పుడు ఆ పేరు దగ్గర నీ పేరు ఎట్టేసుకుని పాడితే అది నేను ఎక్స్పెక్టబుల్, దేవునికి స్తోత్రం. అంతే కదా మరి, ఏమండే అంతే కదా. అక్కడ నీ పేరు ఎట్టేసుకుని పాడేసావు అనుకో, నో ప్రాబ్లం. అంతే కదా మరి. మన చేయలేంది మనం పడేది తెలగంత. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలా. ఉపదేశమును ఏం చేయకూడదు. ఆయన అంటున్నాడు, నేను నిరాకరింపబడిన వాడిని, నేను ఎలాగున్నాను, అల్పుడుగా ఉన్నాను, నేను నిరాకరింపబడిన వాడిగా ఉన్నాను, అయినను నీ ఉపదేశము నేను మరవట్లేదు. 7వదిగా అత్యంత కీలకమైన విషయం 173 వచనం చదువుకుందాం. నేను నీ ఉపదేశములను కోరుకుని ఉన్నాను, నీ చెయ్యి నాకు సహాయమగునుగాక. ఆమె చివరి 7వది మనం ఏం కోరుకోవాలండి? ఏం కోరుకోవాలి? ఈ 7 ఆడు ముత్యాలంటే మాటలు. ఈ 7 ఏంటి అంటే మనం చేయాలి. 1, ఉపదేశాన్ని ఏం చేయాలి? వెదకాలి. ఏం చేయాలి? 2, ఉపదేశాన్ని ఏం చేయాలి? అనుసరించి నడవాలి. 3, ఉపదేశాన్ని ధ్యానించాలి. 4, ఉపదేశాన్ని ఏం చేయాలి? వెదకాలి. 5, ఉపదేశాన్ని లక్ష్యం చేయాలి. 6, ఉపదేశాన్ని ఏం చేయకూడదు? మరవకూడదు. 7, ఉపదేశాన్ని ఏం చేయాలి? కోరుకోవాలి. సో ఇవి 7 మనం చేయవలసినవి. రైట్. మరి 7 మన జీవితాల్లో మనం చేస్తున్నప్పుడు మరి ఉపదేశం మనకేం చేస్తుంది? ఉపదేశం మనకేం చేస్తుందంటే పాయింట్ నెంబర్ 1, 119వ కీర్తన 100వ చరణం ఒకసారి మనం చదవాలి. త్వరగా చదవండి. చూడండి, నీ ఉపదేశముని లక్ష్యం చేయుచున్నాను, కావున వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానం. అంటే అర్థం ఏంటంటే ఉపదేశము నీకు విశేష జ్ఞానమును కలగజేస్తుంది. వాస్తవానికి వృద్ధుల కంటే ఎక్కువ జ్ఞానం ఉండదు, కానీ ఉపదేశం అనగా వాక్యము వినుట వలనే వారి కంటే అధికమైన ఎక్కువ జ్ఞానం నీకు కలుగుతుందని అర్థం. అర్థమవుతుందండి? ఉపదేశము నీకు ఏమిస్తుంది అని గనక నీవు ఆలోచిస్తే అది నీకు జ్ఞానం ఇస్తుంది. ఒకప్పుడు అజ్ఞానిగా బ్రతికావు, వాక్యం చదివితే ఆ వాక్యమే విశేషమైన జ్ఞానం ఇస్తుంది. అర్థమవుతుందండి? నేను మాట చెప్తాను, లోక సంబంధంలో చదువుకుని దేవుడు అనుగ్రహించే ఉపదేశ జ్ఞానానికి ఏ విధమైన సంబంధం లేదు. అలా అనుకుంటే అసలు నేను వాక్యం ధ్యానిస్తే నాకు అనుగ్రహించింది వాక్య జ్ఞానమే. ఉపదేశం చేయగలం ఖచ్చితంగా. ప్రైజ్ ద లార్డ్. సంఘానికి దేవుడు ఇచ్చిన జ్ఞానములు, దేవుని ఉపదేశం ఏం చేయాలి? ఇక్కడ జ్ఞానం ఇస్తుంది. ఉపదేశము నీకేమిస్తుంది అంటే జ్ఞానం. మనకు కలగజేసేది అదంటే జ్ఞానం ఇస్తుంది. అంటే జ్ఞానం అంటే నువ్వు ఎలా నడుచుకోవాలో నేర్పేది దేవుడు కదా. పాయింట్ నెంబర్ 2, సామెతల గ్రంథం 3వ అధ్యాయం 1వ వాక్యాన్ని చదువుదాం. నా కుమారుడా, నా ఉపదేశములు మరువకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొనుము, అవి నీకు దీర్ఘాయువును సుఖజీవముతో గడుపు సంవత్సరములను శాంతి నీకు కలగజేస్తాయి. అంటే ఉపదేశం 2వది నీకు దీర్ఘాయువును సుఖజీవములతో గడుపు సంవత్సరాలు నీకు ఇస్తుంది. అయితే నేనేమంటానంటే, నువ్వు అక్కడ ఏం చేస్తే దేవుడు ఏమిస్తానంటున్నాడు అంటే, నా ఉపదేశాన్ని మరవకు. ఇందాక ఆల్టర్నేట్గా మనం చదువుకున్నాం. మనం ఏం చేయకూడదు? నా కుమారుడా, ఉపదేశములు మరవకము, నా ఆజ్ఞలు హృదయపూర్వకంగా గైకో. అప్పుడు నీకేంటి? అవి ఏమున్నాయి? అవి దీర్ఘాయువును. అవంటే ఏయి అంటే ఉపదేశం. అందరూ చెప్పండి అమ్మా. అప్పుడు అన్నాం అనుకో, ఎప్పుడు ధ్యానించడం అంటే అది అబ్బాయి సురేంద్ర హెచ్చరక్త వేచి అవంటే ఏయి. అప్పుడంటే ఎప్పుడు? నువ్వు ఆ విధంగా కంటెంట్ చదువుకెళ్తే అవి నీకు దీర్ఘాయువుని సుఖజీవనంతో. అవంటే ఏది అంటే పై వచనం చదవాలి.
నా కుమారుడా నువ్వు ఉపదేశమును మరొకము, నా ఆజ్ఞలు నువ్వేం చేయాలి చెప్పండి. అవి రెండు చేయంగాని ప్రభా నిన్ను ఎప్పుడు సాగకూడదు ప్రభా, నిన్ను ఎప్పుడు దీర్ఘాయు ఏంటి చచ్చిపోకుండా ఎప్పుడు బ్రతకుంటమే దీర్ఘాయు ఎవరికి కావాలంటే అమాయకంగా అంటే అందరూ చేతులు ఎత్తేస్తారు దేనిస్తాం. ఏమ్మా రేపు మాపు పోయింది కదా పోతున్నాం అంటే ఇంకా ఉంటే బాగుందంటే తెచ్చి రక్తం వేసి చూడవలసింది చూసినండి రుసులన్నీ చూసేసి. మరి నీకు దీర్ఘాయు కావాలంటే దీర్ఘాయు కలుగును అన్నాడు కదా, దేని వల్ల కలుగును చెప్పాలి, ఉపదేశం. అంతే కదండి, అవంటే ఏంటి ఉపదేశమే కదా ఇచ్చేది మనకి. దేవుని మాట, తల్లిదండ్రుల మాట, పెద్దల మాట అనగా ఇందులో ఉపదేశం అనే దాంట్లో పెద్దల మాటలు వస్తాయి, దేవుని మాట వస్తుంది. కుమారులు ఉన్నారు కాబట్టి తల్లిదండ్రుల మాట కూడా వస్తుంది ఉపదేశం. దాన్ని ఏం చేయాలి, మరవకుండా ఉన్నవాడే కదా వారి జీవితంలో ప్రయోజకుడయ్యేది, గొప్పవాడయ్యేది, ఉన్నతమైన స్థాయిలోకి వెళ్ళేది. నీ స్థాయిని, నీ స్థితిని, నీ పరిస్థితిని మార్చగలిగేది ఉపదేశం. ఎస్, అది నీకేమిస్తుందంటే దీర్ఘాయువును సుఖజీవములతో గడిపే సంవత్సరాలు నీకు ఇస్తుంది. ఇంకో మాట కూడా దగ్గర శాంతిని కూడా నీకు ఇస్తాను. హల్లెలూయ. కాబట్టి సంగమా, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, రెండవది ఉపదేశం జ్ఞానమే కాదు దీర్ఘాయువును కూడా నీకు ఇస్తుంది. పాయింట్ 3 119వ కీర్తన 104 వాక్యం చదువుదాం. నీ ఉపదేశం వలన నాకు వివేకము కలిగెను, తప్పు మార్గములన్నీ నాకు అసహ్యములైన అన్నాడు. 4వది ఉపదేశం నీకేమిస్తుందంటే వివేకమునిస్తుంది. ఏం చేస్తుంది మాట్లాడండి. ఉపదేశం ఏమిస్తుందమ్మా, నీకు వివేకమును కలగజేస్తుంది. ఇది దేవుడు చేసే ఉపదేశం చేసేవి. నేను ఇందాక ఏంటంటే ఉపదేశం కొరకు నువ్వు ఏం చేయాలో చెప్పాను. ఉపదేశము నీకేమిస్తుందంటే వివేకం. అంటే ఏంటి, ఏది తప్పో ఏది రైటో ఆ వివేకం నీకు వస్తే తప్పు మార్గాలన్నీ నీకేంటి చెప్పండి అసహ్యము కాదా, ఏమన్నా అసహ్యమే కాదా, అసహించుకుంటావు. నువ్వు అసహించుకోకపోయినా నీలో ఉన్న ఉపదేశం అది తప్పు నేనేం చేస్తుంది, నువ్వు అక్కడికి వెళ్ళకూడదు, అది తాకూడదు, ఇది తినకూడదు, నువ్వు ఇది చేయకూడదు అంటే నేను వెళ్తానంటే రక్త విజయ్ ఉపదేశం నీలో లేదు, రక్త విజయ్. మరి వారం గుడికి వెళ్ళి ఏమంటున్నావు నువ్వు, మనకి దాంతో పని లేదబ్బాయి, దాంతో మనకు పని ఏంటి, తప్పు మార్గాలతో మనకు పని ఏంటి. ఉపదేశం నీ వివేకం ఇస్తే అది నువ్వేం చేయాలి, పెంటతో సమానంగా దాన్ని ఏం చేయాలి, అసహించుకోవాలి. వాడు అడిగాడు, ఏమండే ఇంకెంచేపు ఇంట్లో ఉంటారేంటి, కొంపకాడ ఉండకపోతే కొంపలో ఉండకపోతే ఎక్కడ ఉంటాను రక్తం వచ్చి. ఒకటి ఖాళీగా కూర్చొని అనుకోండి పిచ్చాపాటి మాటలు ఏదో మాట్లాడుతూ ఉంటాయి. ఆధ్యాత్మిక విషయాల గురించి ఎంతసేపు చర్చించుకుని మాట్లాడుకున్నాం, మన ఎదుగుదలకి తప్పు ఏమీ లేదు. దేవుడు ఉపదేశ వివేకం ఇచ్చినప్పుడు, అందుకే నేను అంటాను పరాయి వ్యక్తి మన దగ్గర వచ్చినప్పుడు ముందు ఏదోలా లోక స్టోరీ ఆడు చెప్తాడు, ఆడు కూర్చోపెట్టి ఉపదేశం వాళ్ళకి ఎక్కించాలి. దేవుడు మన జీవితాలకు ఏదైతే ఉపదేశించాడో ఇతరుల గురించి దాని గురించి మాట్లాడాలి. అయితే నేను క్లియర్ కట్గా చెప్తాను, ఉపదేశం నీకు ఏమి వివేకం ఇస్తుందంటే తప్పు మార్గాలను అసహించుకోవటం. అంటే ఏది చేయకూడదో దాన్ని చేయకుండా ఆపేది ఉపదేశం. సరైన ఉపదేశం మన జీవితాల్లో పడినప్పుడు దానిని మనము అసహించుకుంటాం. అంటే మూడవదిగా అది నీకు నాకు మనకు ఏమిస్తుంది అంటే వివేకం ఇస్తుంది. మన జీవితాల్లో అవి మనకి ఏం కలగజేస్తుంది అంటే వివేకాన్ని కలగజేస్తుంది, అది ఉపదేశం. 4వదిగా సామెతల గ్రంథం 21వ అధ్యాయం 11వ వాక్యాన్ని మనం చదువుదాం. అపహాసకుడు దండింపబడుట చూచి జ్ఞానము లేనివాడు జ్ఞానం పొందుతాడు, జ్ఞానము గలవాడు ఉపదేశం వలన తెలివి నొందును. అంటే మీకు అర్థమైపోయింది, ఉపదేశం తెలివినిస్తుంది. ఉపదేశం మన కుటుంబం అని, వ్యాపారం అని నడిపించుకునేవాడు జ్ఞానం గలవాడు ఉపదేశం వలన తెలివి నొందును. అంటే ఏమిస్తుంది,
తెలివి. ఉపదేశం ఏమిస్తుంది? తెలివితేటలు. నేను మా ఇంట్లో అంటే మా తాతగారు దైవ సేవకుల కుటుంబంలో బలహీనుడైనా నేనే, అమాయకుడినైనా నేనే. అంటే అప్పుడే చిన్నప్పుడు కూడా అలాగే ఉండేవాడిని. ఏవి తెలియ శివుడు ముక్కేసుకుని. మొన్న మా ఇంట్లో పాత ఫోటో ఉంటే నేనేనా చెప్పకూడదులేండి, అలా ఉన్నాను నేను. స్తోత్రం. ఈ ఫోటో ఎవరంటే అందరికంటే అమాయకంగా నేనే ఉన్నాను. మా వాళ్ళందరూ మంచి, మా కెంపురత్న గారి పిల్లలైనా వీళ్ళైనా వాళ్ళందరూ నేను వాళ్ళు అప్పుడే డిసైడ్ అయిపోయి వీడు ఎందుకు పనికిరానోడు అండి. దేవునికి స్తోత్రం. ఓ మాట చెప్పనా, పనికిమాలినైనా నేను అందరికంటే ప్రయోజకుడిగా దేవుడు చేశాడు. వాళ్ళు ఏదైతే విడిచి వెళ్ళారో వాళ్ళ సేవను దేవుడు అద్భుతంగా దేవుడు కొనసాగించగలిగే కృప. అది నా వల్ల కాదు, వాళ్ళు చేసిన ప్రార్థనని మాత్రం వాళ్ళకి అర్థమైంది, వాళ్ళే ఏర్పాటు చేసుకున్నారు. అయితే నేనేమంటానంటే ఈ తెలివి ఒకప్పుడు మన అమాయకులమే, ఈ ఉపదేశమే, ఈ తెలివి జ్ఞానం. మన దైవజనుడు 75లో ఇక్కడ సంఘ స్థాపన ప్రారంభించారు. అంటే 50 సంవత్సరాలు అయింది. ఇంకో విచిత్రం చెప్పనా, నేను సేవకు వచ్చి 30 సంవత్సరాలు. హల్లెలూయా. నేను ఇప్పుడు నాకు సడన్గా నాకు జ్ఞాపకం వచ్చింది, అయ్యగారు 50 అన్నాను. 95 అంటే కరెక్ట్గా 95 అంటే 2005, 2015, 2000, 30 సంవత్సరాలు. ఓహో, ఇది కోఇన్సిడెంట్లుగా ఉంది. సరే, దాన్ని మాట్లాడదాం. సో ఏంటంటే ఒకప్పుడు ఏమీ లేదు, ఉపదేశమే తెలివిస్తుంది. మన కాన్సన్ట్రేషన్ ఉపదేశం మీద ఉన్నప్పుడే మనకేమిస్తుంది? అది 4వదిగా తెలివినిస్తుంది. 5వదిగా సామెతల గ్రంథం 13వ అధ్యాయం 14వ వాక్యాన్ని ఒకసారి చూచినప్పుడు, జ్ఞానుల ఉపదేశము జీవపు ఓట, అది మరణ పాశముల నుండి మనలను విడిపించము. ఆమేన్, ఆమేన్. ఉపదేశం ఏమిటంట? జీవపు ఓట. ఉపదేశము సత్యబడిన జీవితంలో నుండి మనకు జీవం ఇస్తుంది. మరణ పాశం రండి, ఆత్మీయంగా చనిపోయిన వారి జీవితంలో ఉపదేశమే కదా జీవాన్ని ఇచ్చేది. ఉపదేశము దేవుని బిడ్డలారా గమనించండి, అవి మనకు జీవాన్ని మనకు కలగజేస్తుంది. జీవం ఇచ్చేది ఏంటంటే ఉపదేశం. అవి మన జీవితాలలో ఆ ఉపదేశాన్ని మనము పొందుకోవాలి. వాక్యం చెప్తున్నమాట. ఈరోజు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువు చాలా సూటిగా తేటగా మాట్లాడుతున్నాడు. ఏంటంటే ఉపదేశం మనకి జీవపు ఊట. ఏం చెప్పండి, జీవపు ఊటే కాదు, అక్కడ అత్యంత కీలకమైన ఇంకో మాట ఉంది. అదేంటో తెలుసా? మరణ పాశముల నుండి. ఏదండి అది? అది అంటే ఉపదేశం. ఏంటన్నా అది అంటే ఏంటి? ఉపదేశం. అది నీకు జీవపు ఊటగా ఉంటుంది. మరణ పాశం అంటే ఆత్మీయంగా చచ్చబడిపోయిన వారి జీవితంలో ఉపదేశం వారికి జీవాన్ని ఇస్తుంది. దేవుని మాటే కదండి నన్ను బతికించేది. దేవుని మాటే కదేనండి, దేవుని మాట వింటం బట్టే కదండి. అందరూనేమో నేను చూడగానే నీ పర్సనల్ నువ్వు చచ్చిపోతావు అంటే. మన ఎలిసీ గారు ఒక రోజు, నేను ఎక్కడి నుంచి వచ్చాను, ఆయనేమో దీనస్థితిలో చూస్తుంది. నేను ఒక మాట అన్నాను, నువ్వు దేవుని ఎందుకు విశ్వసించి నువ్వు బతుకుతావు అన్నాను. అప్పుడు వరకు చచ్చిపోతావు. మరి ఏ మాటలు దిగదే హెచ్చరక్త విజయం. నెలల క్రితం పోయి లేని మాటలతో ఒక రోజు నుంచి చంపేస్తారు హెచ్చరక్త విజయం వెళ్ళలేదు. కానీ ఉపదేశం అనే మాట విశ్వసిస్తే బ్రతుకుతావు. అదే మాట, ఓహో నేను విశ్వసిస్తే నేను చావనన్నమాట. మాట్లాడండి, మనం మాట్లాడే ఉపదేశం ఏమిటంటే ఆత్మీయంగా చచ్చిన వాడిని ఏం చేస్తుంది? జీవింపచేసేది, బ్రతికించేదే ఉపదేశం. హల్లెలూయా. ఎస్, మరణ పాశములు అంటే ఆత్మీయంగా చచ్చిన స్థితిలో ఒకవేళ నువ్వు ఏ పాపము చేత, అపరాధముల చేత చచ్చని స్థితిలో నేనుంటే దేవుని ఉపదేశమే నీకు జీవాన్ని కలగజేసేదే, సరైన మార్గములో పెట్టేదే, నిన్ను ఉన్నతమైన స్థాయిలో పెట్టేది, ఉన్నత స్థితిలో ఉంచేది, నిన్ను
అదే కదా, అది అనగా ఉపదేశం. ఈరోజు ప్రభు సూటిగా తేటగా తన సేవకుల నుంచి ప్రభు నీతో నాతో మనతో మాట్లాడగా, ఉపదేశం ఆత్మీయంగా చనిపోయిన వారి జీవితంలో జీవాన్ని కలిగజేసేదే ఉపదేశం. ఎంతోమందిని బ్రతికించింది, ఎంతోమందిని ఉన్నతమైన స్థాయిలో పెట్టింది ఏంటి? ఉపదేశమే కదా. 6వదిగా మనం చూసినప్పుడు సామెతల గ్రంథం 6వ అధ్యాయం 21-22 వచనాలు మనం చదువుదాం. చూడండి, చాలమ్మా. ఒకసారి ఇక్కడ మనం గమనించినప్పుడు, నా కుమారుడా, నీ తండ్రి ఆజ్ఞలు గైకొనుము, నీ తల్లి ఉపదేశంతో స్వేకు, ఎల్లప్పుడూ నీ హృదయం ముందు వాటిని ధరించుకుని అది నీ చుట్టుకట్టును. నువ్వు త్రోవలు వెళ్ళినప్పుడు నిన్ను నడిపించేది, నువ్వు పండుకున్నప్పుడు నిన్ను కాపాడేది ఉపదేశం. అంటే ఉపదేశము ఏ మార్గమో లేక ఏ త్రోవలో వెళ్ళాలో నిన్ను నడిపించేది. 2, దుష్టుని యొక్క మార్గము నుండి నేనేం చేస్తాను? కాపాడేది. ఏం చేస్తారు? మాట్లాడతలేదేంటి అమ్మా? ఉపదేశము నిన్ను నడిపించును, నిన్ను కాపాడును, 2 ఉన్నాయి అక్కడ. అయితే ఇక్కడ తల్లిదండ్రుల ఉపదేశం, దాని అసలు మనం విన్నాం. నువ్వు చెప్పేదేంటి? చదువు రాని మొద్దు కదలలేని ఎద్దు, నువ్వు పెట్టింది అదే కదా హెచ్చరిక. చదువు లేని మొద్దు కదలరాని ఎద్దు కాదు అది, నువ్వు చదవలేని మొద్దు కదలరాని ఎద్దు. నువ్వు హెచ్చరక్తం చేయి. చదువు ఉన్నవాడి కంటే చదువు లేనివాడే సంస్కారవంతంగా జీవిస్తున్నాడు కదా. వాళ్ళకి ఏం తెలియదండి. టెక్నాలజీ తెలుగుపోవచ్చు. టెక్నాలజీ అంటే ఇప్పుడు వచ్చింది, పూర్వకాలంలో ఏముంది? అలాగే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ నీకేం తెలిసి అన్నాడంటే ముసలం ఏమన్నా తాతనే రారాని పంచి కట్టెత్తాడంటే హెచ్చరక్తం వేచి అంటే పొలం తీసుకెళ్ళాడంట. పొలం తీసుకెళ్ళి ఏదో గట్లంక అన్నాడంటే హెచ్చరక్తం వేచి, ఒరే నీ టెక్నాలజీ గట్లంకలు కొట్టరు, నీ టెక్నాలజీ అని చూపించంటే ఇటు కంప్యూటర్ మీద బటన్ నొక్కడం తెలుసు కానీ పారిచ్చిన నరకడం ఏం తెలుసు? ఒరు నువ్వు ఎంత టెక్నాలజీ అని నేను పారిచ్చిన గట్లంకలు వేసి దమ్ము గుడిచి ఊడసకపోతే నీకు తిండి రాదురా. హెచ్చరక్తం వేచి ముసలోళ్ళతోటి సీనియర్లతో ఎట్టుకోకూడదు. హెచ్చరక్తం వేచి నువ్వు ఎంత టెక్నాలజీ అని కోలు చెప్తే నీ అమ్మ ఉండేటపోతే ఏంటండి? హెచ్చరక్తం వేచి స్తోత్రం చెప్పండి. తల్లిదండ్రుల ఉపదేశం, దైవ ఉపదేశం నీ హృదయాల్లో ధరించుకోండి, ప్రయోజకులు అవుతారు. అబ్బాయి, నేను ప్రయోజకుని అవ్వడానికి గల కారణం ఏంటంటే, ఇందులో అత్యంతంగా మా తండ్రి ప్రభావం చాలా ఉంటుంది. మా తల్లి ప్రభావం ఉండదు కానీ మా తండ్రి ప్రభావం నా మీద చాలా ఉండేది. దాన్ని యథార్థంగా ఒప్పుకుని తీరాలి. దేవునికి స్తోత్రం. అది యథార్థం కనుక మనిషి అలా ఉండేవాడు. ఉపదేశం, తల్లిదండ్రుల ఉపదేశమైన, దేవుని ఉపదేశమైన, దైవ ఉపదేశమైన 2 అత్యంత కీలకంగా. నువ్వు ఏ మార్గంలో ఏ త్రోవలో నడవాలో ఉపదేశం నిన్ను నడిపిస్తుంది. 2, సంహారకుడి నుంచి, దుష్టు నుంచి ఉపదేశం నేను ఏం చేస్తుంది? కాపాడు. చివరిది 7వది సామెతల గ్రంథం 7వ అధ్యాయం 2వ వచనం, నా కుమారుడా, నా మాటలు మనసును ఉంచుకునుము, నా ఉపదేశములు నీ యొద్ద దాచిపెట్టుకునుము. 2వ వచనం, నా ఆజ్ఞలు నీ మనసులు ఉంచుకుని ఎడ్లా నిన్ను కనుపాపవలే నా ఉపదేశము కాపాడిని ఎడ్లా నీవు బ్రతుకుతావు. ఆమేన్. ఉపదేశము, దేవుని వాక్యం చచ్చిపోయే వ్యక్తినైనా బ్రతికిస్తుంది. ఉపదేశం. టైం అయింది, నేను ముగిస్తున్నాను. దేవుని బిడ్డలారా, నేను 7 విషయాలు చెప్పాను. 1, జ్ఞానం ఇస్తుంది. 2, దీర్ఘాయువును సుఖచీములతో గడిపే సంవత్సరాలు శాంతినిస్తుంది. 3, ఉపదేశం వివేకాన్ని ఇస్తుంది. 4, ఉపదేశము తెలివిస్తుంది. 5, ఉపదేశము జీవమునిస్తుంది లేదా జీవపు ఊట. 6, ఉపదేశము నిన్ను నడిపిస్తుంది, కాపాడుతుంది. 7, ఉపదేశమే నిన్ను బ్రతికిస్తుంది. ఇవి ఉపదేశం మనకు చేసేవి, ఉపదేశం కొరకు నువ్వు చేసేవి, ఉపదేశం నీకు చేసే సంగతులు ప్రభు మాట్లాడి. అందరూ మోకరించండి, కళ్ళు మూసుకొనండి, ప్రార్థన చేసుకుందాం.
అందరూ తలలు వంచండి, కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తలలు వంచి కళ్ళు. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడానికి వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఈ రాత్రికాల సమయంలో నాయనా నీ సేవకుని అభిషేకించి అయ్యా నీ వాక్యము ద్వారా ఇంతవరకు మీరు మాతో మాట్లాడారు తండ్రి. అయ్యా నాయనా ఉపదేశములోను యేసయ్యా నాయనా జ్ఞానములోను ఐశ్వర్యవంతులు అవ్వాలని అయ్యా నాయనా నీకు స్తోత్రాలు తండ్రి. ఉపదేశాన్ని ప్రభా మాకేమిస్తుందో నాయనా, ఉపదేశాన్ని మేము కోరుకోవాలని ప్రభా నీకు స్తోత్రాలు. ఈ రాత్రికాల సమయంలో నీ వాక్యాన్ని బట్టి నాయనా నీకు స్తోత్రాలు తండ్రి. నాయనా వాన వలె నీ యొక్క ఉపదేశం కురుస్తుందని ప్రభా, అయ్యా మంచు వలె నాయనా అది మా మీద పడుతుందని అయ్యా నీకు స్తోత్రాలు. మీరు మాతో మాట్లాడారు నాయనా. ఉపదేశాన్ని ప్రభా అనుసరించాలని, కోరుకోవాలని, వెదకాలని, అయ్యా విడవకూడదని, ధ్యానించాలని ప్రభా యేసయ్యా 7 విషయాలు మీరు మాతో మాట్లాడారు నాయనా. అలాగే ఉపదేశం మాకు ఏమిస్తుందో నాయనా యేసయ్యా నీకు వందనాలు తండ్రి. దీర్ఘాయువునిస్తుందని, కాపాడుతుందని అయ్యా నీకు స్తోత్రాలు ప్రభా. అయ్యా నాయనా 7 విషయాలు ప్రభా మీరు మాతో మాట్లాడారు తండ్రి. ఈ రాత్రి విత్తబడిన ఈ మాటలను ప్రభా అయ్యా నాయనా మా హృదయాల్లో భద్రపరుచుకోవడానికి సహాయం దయచేయండి. అయ్యా నాయనా నీకు స్తోత్రాలు ప్రభా. ఉపదేశాన్ని మేము విడిచిపెట్టకూడదు, ఉపదేశాన్ని మేము మరిచిపోకూడదు ప్రభా. అయ్యా నాయనా నా తండ్రి ఎప్పుడు ఉపదేశాన్ని కోరుకోవాలి నాయనా. అయ్యా అలాగ మేము ఉన్నప్పుడు నీ యొక్క ఉపదేశమే మమ్మలను కాపాడుతుంది, నీ యొక్క ఉపదేశమే మమ్మల్ని నడిపిస్తుంది నాయనా. నీ యొక్క ఉపదేశమే మాకు దీర్ఘాయుష్నిస్తుంది ప్రభా. అయ్యా నాయనా ఈ ఆశీర్వాదాలన్నీ మేము పొందుకోవాలంటే తండ్రి అయ్యా నాయనా నీకు స్తోత్రాలు. నీ యొక్క ఉపదేశాన్ని అనుసరించి మేము నడవాలి ప్రభా. అయ్యా నాయనా నీ మాటల్ని మేము వెదకాలి తండ్రి. నీకు స్తోత్రాలు. అటువంటి కృప మాకు దయచేయండి నాయనా. కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరున దయతో జ్ఞాపకం చేసుకునండి. వాక్యాన్ని విన్న బిడ్డలందరినీ కూడా బలపరిచి ఉపదేశానికి మమ్మల్ని మేము అప్పగించుకొని ఉపదేశానుసారముగా మేమందరము నడవటానికి నీ కృప దయచేసి మీరే మహిమ పొందమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొంచున్నామా పరమ తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క దివ్యమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ప్రభు బిడ్డలారు ఇక్కడ కూడినలకు వాక్యముని బిడ్డలకు ఆయన కృప సదాకాలము తోడు ఎన్నును గాక. ఆమేన్, ఆమేన్.